పెళ్లికి ముందు ఏ తప్పు చేయకూడదో అది చేసేస్తాం. మిగతా అమ్మాయిలందరూ వాళ్ళ లవర్స్ తో చేయట్లేదా ఏంటి? ఇదిగో చూడు, 5 fingers are not same. అలాగే నేను డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గర్ల్స్. అంటే ఇంకంతా పెళ్ళైన తర్వాతేనా? అవును. చా, ఎంత సింపుల్ గా చెప్పావే. ఇదిగో ఇప్పుడు బీటెక్ 3rd year లో ఉన్నాను. ఇది అవడానికి ఇంకో 1 year పడుతుంది. ఆ తర్వాత ఎంటెక్, అదో 2 ఏళ్ళు, మొత్తం 3 ఏళ్ళు ఆగాలా? కరెక్ట్. చా, నువ్వే 3 తెప్పించి టెంప్ట్ చేసి ఇప్పుడు ఆండిస్తే ఓ పని చేద్దామా? ఏంటి? అది చేసి వెంటనే మర్చిపోదాం ప్లీజ్. నో, సైలెంట్ గా పడుకోమ్మా. కమ్ ఆన్. నీకు తెలుసు కదా రాజా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను పెంచారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనే కదా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. అది కాదు మీనాక్షి, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా చదువు మానేసి జాబ్కి వెళ్ళడం అవసరమా? అవసరమే, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి రాజా. బాగా ఆలోచించు. ఆలోచించాల్సింది ఏమీ లేదు, ఇట్స్ ఫిక్స్డ్. ఇక ఈ టాపిక్ ఇక్కడితో మర్చిపోదాం, ఓకే? నేను ఈ టైంలోనే నీతో స్పెండ్ చేయగలను కదా, సో డోంట్ వేస్ట్ టైం, ఓకే? చూడు, కొత్త సినిమా హాట్ హాట్ సాంగ్. ఎరా రాజేష్, నేనే లేట్ అనుకుంటే నాకన్నా లేట్ గా వచ్చాయంట్రా. లేట్ అయిందిరా. సుధాన్ డ్రాప్ చేసావా? ఏంట్రా చూస్తున్నారా? ఇదేంట్రా గజనీ సినిమా? ఈ రోజే కదరా రిలీజ్ అయింది. అవును. ఏంట్రా పైరసీయా? ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రేయ్, మనం థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తేనే ప్రొడ్యూసర్ నాకు డబ్బులు వస్తారా? అప్పుడే అతను 10 సినిమాలు తీయగలడు. అసలు సినిమా నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా? రేయ్, అసలు మన దేశంలో ప్రజలకు ఉన్న ఏకైక కాలక్షేపం సినిమాయరా. అందరూ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఎంజాయ్ చేసేది సినిమా థియేటర్ లోనే. అలాంటి సినిమాని పైరసీ చేస్తున్న బుద్ధుందా? ఆ బుద్ధే ఉంటే ఎప్పుడో పాస్ అయ్యి ఇటు బయటికి వెళ్ళిపోయాడు. రాజా, రాజా, రైట్. ఏంట్రా? ఆగ్రా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, నన్ను ఎలా మర్చిపోబుద్ది అయిందిరా నీకు? నీకు మీనాక్షి అంటే ఇష్టం ఉండొచ్చురా, కాస్త నన్ను కూడా గుర్తుపెట్టుకోరా. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా. రే, నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వేరా, ఎందుకు ఇలా ఫీల్ అవుతావు? రా, అందరు చూస్తున్నారు, దా. అవును, మీనాక్షి జాబ్కి వెళ్తుంది కదా, ఎలా ఉందట జాబ్? హ్యాపీ అవుతానా? బానే ఉంది. గుడ్ మార్నింగ్, లవ్ యూ స్వీట్ హార్ట్. ఏంటిది కొత్తగా టోటల్ గా గెటప్ మార్చేసావు? మా ఎండీకి నేను చుడిదార్లో ఆఫీస్కి రావడం ఇష్టం లేదు. ఓహో. ఆయన పిఏ అయినప్పుడు ఆయనకి నచ్చినట్టుగా డ్రెస్ చేసుకోవాలి కదా. ఓకే, ఎక్కు. చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా, నాకు నచ్చాడు. వేకెన్సీ ఉందేమో అడుగుదామా? అడుగు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారండి. లుకింగ్ వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ. మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ వావ్, లవర్ ఉంది. ఓ నో. షీ ఈజ్ లవ్ ఆఫ్ మై లైఫ్. చూసారుగా? ఓకే, హాయ్. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ. ఏయ్, వీళ్ళలాగా నువ్వు కూడా ఎవరైనా చూసి ఇంప్రెస్ అయ్యావా? అవును, మా ఎండి చూడ్డానికి సల్మాన్ ఖాన్ లా ఫిట్ గా ఉంటాడు. నిన్ను చూడక ముందు నేను ఆయన్ని చూసుంటే ఆయన్నే లవ్ చేసి ఉండేదాన్ని. ఏయ్, ఏంటి ఫీల్ అయ్యావా? నా దృష్టిలో నువ్వు ఒక్కడివే అందగాడివి రాజా. ఊరికే దాని గురించి ఆలోచించుకో, ఓకే? ఈరోజు గజనీ సినిమాకి వెళ్దాం అన్నావు కదా, వీలైతే ఈవినింగ్ వెళ్దాం. చూద్దాం. బాయ్. యా, ఆఫ్ కోర్స్. ఏ, నువ్వు లేకుండా నేను ఎట్లా వెళ్తాను చెప్పు? ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ ఏం లేదు. ఓకే. ఈ లవర్ని పక్కన పెట్టుకుని ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? ఏ, గీతతో మాట్లాడుతున్నాను రా. సినిమాకి టైం అయిపోతుంది, ఒక్క బస్ కూడా రావట్లేదంటే. ఏంటి రాజా? హే మీనాక్షి, ఎలా ఉన్నావే? నీ గీత అని ఫ్రెండ్ ఉందని మర్చిపోయావా? ఎంత నీ బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే మాత్రం మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? నువ్వు చాలా మారిపోయావులేవే. ఎందుకు అబద్ధం చెప్పావు? మాయాకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తనతో ఫ్రెండ్షిప్ చేస్తే
నా మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని నువ్వు చెప్పావు కదా. మ్మ్. సడన్ గా తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం. మ్మ్. అందుకే తనతో మాట్లాడుతూ నీతో అబద్ధం చెప్పాను. నువ్వు మాయాతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు నచ్చలేదు. అర్జెంటుగా దాన్ని కట్ చేయి. తర్వాత ఇంకెప్పుడైనా నాకు అబద్ధం చెప్పావనుకో చంపేస్తాం. అర్థమైందా? ఓకే. ఏయ్, మన తొట్టి గ్యాంగ్ ఎదురా కనిపించట్లేదు. ఏముందిరా, ఏ కొత్త సినిమా వచ్చి ఉండదు, అందుకని ఎక్కడ ఉండుంటారులే. పొరపాటున క్లాస్ రూమ్కి వెళ్ళారేమో. అదిగురా, వీళ్ళు పైరసీ చూడడం మానలేదు, ప్లేసే మార్చారు. మరీ అంత సైలెంట్ గా కూర్చొని అంత రహస్యంగా ఏం చూస్తున్నారా? చూస్తున్నారా? సీక్రెట్ కెమెరాతో తీసినట్టున్నారా? అవునరా, ఆ సినిమా హీరోయిన్ని హోటల్లో సీక్రెట్ గా తీసినట్టు తీసుండొచ్చు. అందుకేరా నేను ఫిగర్ ని హోటల్కి తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉంటాను. లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాను. ఈడు చూడరా ఎంత హుషారుగా ఉన్నాడు. లైట్ ఆపలేదనుకో ఈడి ఫేస్ చూసి ఏ అమ్మాయి నీటి పక్కన పడుకుంటుందా? కరెక్ట్. సుధరా, హలో రాజేష్, ఇవాళ నాకు స్పోర్ట్స్ మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అది పూర్తవడానికి 1 గంట పడుతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయకే, నువ్వు వెళ్ళిపో. బాయ్. వాడెవడో బకరగాడ్లా ఉన్నాడురా. ఇది ఇక్కడ మ్యాటర్ లో ఉండి మీటింగ్ ఏం చెప్తుంది. మా ఏరియాలో అనుకున్నాడు, ఏంటంట? నన్ను లవ్ చేయమని టార్చర్ చేస్తున్నాడు. లేకపోతే లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాడంట. ఛా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునరా బాబు. పక్కన బాణ పడుతుంది, అది కూడా తెలియకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్. లేవండ్రా, వేడితో పాటు ఈరేంటే మగాళ్ళతో కలిసి ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు కదా. వెళ్ళండి. రాజా, అసలు అది ఏం చెప్పిందో విన్నావు కదా. నా ప్రేమను తాను ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ప్లేట్ మీద రాయించదురా. మావా, అసలు విషయం ఏంటి తెలుసారా నీకు? అది ఎప్పుడు చెప్తూ ఉండేది, నువ్వు నన్ను మోసం చేయకు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఎప్పుడు అంటూ ఉండేదిరా. మావా, నీ జ్ఞాపకం ఉందరా, ఒకరోజు నన్ను నీకు పరిచయం చేస్తున్నప్పుడు పొరపాటు నా చెయ్యి తగిలితే అందరి ముందు ఏంటిది అని పెద్ద పతివ్రతలా చెప్పి నన్ను మోసం చేసిందిరా. ఒక నిమిషం. హలో, సారీ రాజా, ఈరోజు సినిమాకి వెళ్ళడం కుదరదు. ఏమైంది? ఎండి ఓవర్ టైం చేయమని చెప్తున్నారు. సర్లే, ఓకే, రేపు పొద్దున కలుస్తాను. ఓకే, బాయ్. లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ. ఎవర్రా మామ ఫోన్లో? మీనాక్షి. ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాం రా, కానీ ఆఫీస్లో వర్క్ ఉంది, రావడం కుదరదని చెప్పింది. నాలెవరు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్పోర్ట్స్ మీటింగ్ లో ఉన్నాను, ఇంటర్నెట్ చాటింగ్ లో ఉన్నాను అని చివరికి నన్ను చీటింగ్ చేసి వెళ్ళిపోయిందిరా. వీళ్ళెవరు కూడా ఓటీ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎవరితో ఓవర్ టైం చేస్తుందో. నీ లవర్ తప్పు చేసిందని అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు అనుకోకు. నా లవర్ ఎప్పుడూ ఆ తప్పు చేయదు. నీకు మంది ఎక్కువైంది, వెళ్ళనా పద. ఏంటి అదోలా ఉన్నావు? రాజేష్ లవర్ సుధా వాణ్ణి చీట్ చేసింది. అవునా? ఆ అమ్మాయిని చూస్తే చాలా అమ్మాయికురాలు, మంచి అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా చేసిందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ కాలంలో ఏ అమ్మాయిని నమ్మాలో ఏ అమ్మాయిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ రాజా? నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ? ప్రేమలో 100% నమ్మకం లేనప్పుడు ఆ ప్రేమకే విలువ ఉండదు రాజా. నా ప్రేమ నిజమైన ప్రేమ అని నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. కావాలంటే మనం గుడికి వెళ్దాం, అక్కడ దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తాను, నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ తాకలేరు కూడా. వద్దులే, నేను నమ్ముతున్నాను. ఓకే, నేను అప్పుడే చెప్పాను కదరా, మీది కరెక్ట్ కాంబినేషన్ కాదని.
విడిపోతారని చెప్పానా? ఇవాళ చాలా ఆనందంగా హుషారుగా ఉన్నావు. హ్యాపీ అంత హ్యాపీ. ఈ రోజు నుంచి నాకు హ్యాపీ. థ్యాంక్స్ రా మావా. ఎందుకు మావా? ప్రేమ గుడ్డిదని అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇంతకాలం నేను ఆ గుడ్డితనంలోనే ఉండిపోయాను. నీ వల్లేరా నేను ఇప్పుడు కళ్ళు తెరిచాను. అందుకే థ్యాంక్స్ రా. అదిగరా మన రాజా గారు. హాయ్ రా మావా. ఏంట్రా ఈ రోజు నాకన్నా ముందు వచ్చావు? పికప్లు డ్రాపింగ్ లేవు కదా మావా. ఈ రోజు నుంచి నా లైఫ్ లో అంతా ముందే ఉంటాను రా. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఎరా మావా, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా బాధగా ఉన్నావా? ఏంట్రా? మార్నింగ్ హ్యాపీగా ఉన్నావు, వర్షం పడింది. ఇప్పుడు డల్ గా ఉన్నావు కదా, మళ్ళీ వస్తుందేమోనని. అవునరా, నేను డల్లగానే ఉన్నాను. పోరా పోతాం లేవా? మావా. మావా ఆ, ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నారా. నా మనసు అంతా బాధగా ఉంది. నేను వెళ్ళాం కదరా, అక్కడికి మళ్ళీ వెళ్దాం రా. ప్లీజ్ రా. సారీ రా. నేను మీనాక్షి ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, మిస్ అవుతుంది. ఈ రోజు కన్ఫర్మ్ గా వెళ్దాం. ఓ ఓకే ఓకే, యూ క్యారీ. హాయ్ మీను. ఈరోజు 9:30 వరకు ఓవర్ టైం చేయాల్సి ఏంటి సారీ రాజా, ఏంటి మీనాక్షి? అర్థం చేసుకో. ఈరోజు సినిమాకి వెళ్ళడం కుదరదు. సరే ఓకే. షిట్ రే, ఏమైందిరా? ఏముంది, ఓవర్ టైం అట, కుదరదుట. క్యాన్సిలా? ప్రోగ్రామ్ క్యాన్సిల్. సర్లే ఎక్కు. ఒరే అయితే మనం అక్కడికి వెళ్దామా? ఎక్కు. ఓకేనా?